హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. సో ఈరోజు మార్నింగ్ లేయడం ఈ వ్యూతో లేసాను అనమాట. నేనైతే నిన్ననే బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చాను ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని. సో ఆ వ్లాగ్ చూడకపోతే పైన పిన్ చేస్తాను, చూసేయండి. సో దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ మై ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంటర్న్షిప్. యాక్చువల్లీ నిన్న ఫస్ట్ డే, కాకపోతే ఇంకా ఎవరికి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయలేదు అనుకుంటాను. సో ఇంకా ఎవరు కాలేజ్కి రాలేదు. సో అఫీషియల్గా ఈ రోజే ఫస్ట్ డే. యాక్చువల్లీ మాకు కూడా డిలే అయినాయి సర్టిఫికేట్స్, అవన్నీ నేను ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను, చూసేయండి. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. నేను హాస్టల్ అని కాబట్టి కాలేజ్ హాస్టల్ మెస్లో తింటున్నాను. ఇదే మా హాస్టల్ మెస్. చేసుకోవచ్చు అక్క. I didn't unpack. I didn't do anything. As if I did today evening. I was seeing phone till 12:30. ఎగ్జైటెడ్ మళ్ళీ క్లాస్కి వెళ్ళడానికి. ఆర్సిఆర్ అక్క ఇంకా సిఆర్ బాధ్యతలు ఎవరికి అప్ప చెప్తావు అక్షు అక్క? సిఆర్స్ ఇద్దరు వెనక్కి తిరగండి గాయస్. హరీష్ అన్న, సిఆర్స్ ఇద్దరు వెనక్కి తిరగండి. ఏం మన క్లాసుల్లో లైట్లే లేవే? ఎవరు రాలేదు అయితే. ఇంకా స్టాఫ్ మార్చేసారా? స్టాఫ్ రూమ్ మార్చారా? క్లాస్ రూమ్లో ఎవరైనా ఉన్నారా? లైట్ ఆన్లో ఉంది. మన క్లాస్ రూమ్లో ఎవరైనా ఉన్నారా? ఈ సెక్షన్లో ఎవరున్నారు? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఏంటి మేడం, నిన్న మీరు ఒకరే వచ్చారంట? హాయ్ చెప్పు. హాయ్ డాక్టర్. ఇది మా క్లాస్ రూమ్. యాక్చువల్లీ అది పక్క సెక్షన్. క్లాస్ రూమ్లో ఎవరైనా ఉన్నారా? ఓ మై గాడ్, ఎంటీ, ఎవరు లేరు. ఓకే, సో ఈ క్లాస్ రూమ్లో ఎవరు లేరు. సో మనం కూడా వెళ్ళి ఆ క్లాస్లో కూర్చున్నాం. సో ఈరోజు కూడా క్లాస్లో స్ట్రెంత్ అయితే చాలా తక్కువ ఉంది. యాక్చువల్లీ మేము 60 మెంబర్స్. ఆ 60 మెంబర్స్లో ఓన్లీ ఇంతమందే వచ్చారు ఈరోజు కాలేజ్. సో అందుకే మమ్మల్ని ఒక 11-11:30 కల్లా వెళ్ళిపోమని చెప్పారు. సో మేము రూమ్కి అయితే తిరిగి వెళ్ళిపోతున్నాము. ఏసీ ఆఫ్ చేయడానికి రిమోట్ లేదు. సో నేను ఇక్కడ కష్టపడుతున్నాను ఏసీ ఆఫ్ చేయడానికి కోసం. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వీఆర్ వాకింగ్ ఇన్ దిస్ ప్లేస్ చుట్టూ. క్లాస్ ఎలాగో వదిలేశారని మా టుట్టు బేబీకి జ్యూస్ కావాలంటే వీఆర్ గోయింగ్ దేర్. చాలా రోజుల తర్వాత ఈ లైన్లో నడుస్తుంటే ఇట్స్ సో గుడ్. ఐ ఫీల్ సో గుడ్. టుట్టు స్టార్టెడ్ జంక్ తెచ్చింది, మళ్ళీ స్టార్ట్. చలో ఆఫ్టర్ లాంగ్ టైమ్ కేమ్ టు క్యాంటీన్. బట్ టుట్టు వాజ్ గుడ్ వెన్ షీ వాజ్ ఇన్ బెంగళూరు. ఎందుకంటే అక్కడ ఎవ్రీడే ఒక ఫ్రూట్ జ్యూస్ తాగేది. ఎవ్రీడే యూస్ టు డ్రింక్ బెంగళూరు. ఎన్నది వాటర్ మిలన్ జ్యూస్, రైట్? బట్ నౌ యూఆర్ టేకింగ్ ఆల్ జంక్, బ్యాడ్ గర్ల్స్. సో అది మా హాస్టల్ బ్లాక్. అక్కడ కనిపించేది బ్యారిగేట్స్ అని ముందు లేవు. ఇప్పుడు హాలిడేస్ అనేమో బ్యారిగేట్స్ పెట్టారు. అది మా హాస్టల్. ఇది మా హాస్టల్ బ్లాక్. అటు వెళ్తే మా క్లాస్, అక్కడ ఆ బ్లాక్లో క్లాస్. యాక్చువల్లీ ఇది పాత బ్లాక్, ఇది కొత్త బ్లాక్. సో ఇప్పుడైతే ప్రజెంట్ క్లాసెస్ ఇక్కడ ఉంటున్నాయి. ఓకే, నా బ్లాక్ ఇది, నా ఫ్రెండ్ బ్లాక్ అది హాస్టల్ బ్లాక్. ఓకే, బాయ్ బాయ్. హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. ఈ రోజుకైతే క్లాస్ లేదు. సో నేను ముందు నైట్ తెచ్చుకున్న స్టఫ్ అంతా అన్ప్యాక్ చేసే ముందు ఐ హ్యావ్ సంథింగ్. సో నేను వచ్చేటప్పుడు క్యారెట్ హల్వా తెచ్చుకున్న నైట్.
సో తినేసి మొత్తం అన్ప్యాకింగ్ చేసేస్తాను బ్యాగ్. యాక్చువల్లీ ఇప్పుడే గుర్తొచ్చింది నాకు, ఈ బ్యాగ్లో ఉన్నటువన్నీ నైట్ డ్రెస్సెస్, ఇవన్నీ వాష్ చేయాలి. అవన్నీ విప్పిన బట్టలు. సో ఫుల్ వాష్ చేయాలి. బెంగళూరులో క్లైమేట్ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడట్లేదు అదే వాడుతుంది. లాస్ట్ వీక్ మొత్తం వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ నేను హ్యాండ్ వాష్ చేయాలి. సో యా, వెళ్ళి తినేసి వస్తాను, ఆకలి వేస్తుంది. సో ఐ థింక్ 12:40 అలా అవుతుంది. ఈరోజు నేను పికిల్ రైస్ తిందామని డిసైడ్ అయ్యాను. సో యా, అయ్యో కీస్ మర్చిపోయా. బెంగళూరులో చప్పగా ఫుడ్ తిని టుడే ఐ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ స్పైసీ. సో ఇంట్లో నుంచి తెచ్చుకున్న పికిల్ ఉంది. ఆ పికిల్తో ఈరోజు లంచ్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను. సో ఈరోజు ఏం పెట్టారు అసలు హాస్టల్ టైం టేబుల్ మర్చిపోయాను. మోస్ట్లీ సాంబారే ఉంటుంది ఈరోజు. ట్యూస్డే నాకు సాంబార్ ఉంటుంది అనుకుంటా. పికిల్ కావాలా? సో మాకు అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయి రాయడానికి. సో వీ బాట్ A4 షీట్స్. ఇంకా ఈ వీడియో నేను రేపు కంటిన్యూ చేస్తాను, బికాస్ రేపు మేబీ క్లాస్లో స్ట్రెంత్ ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళాక నాకు చాలా వర్క్ ఉంది, అంటే అదే బట్టలు ఉతుక్కోవడం, అసైన్మెంట్ రాసుకోవడం. సో ఐ కంటిన్యూ దిస్ బ్లాగ్ టుమారో. ఐఎమ్ ఎండింగ్ దిస్. సో నేను ఈరోజు ఈ బ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో నిన్నైతే స్ట్రెంత్ రాలేదు అని చెప్పి 11:30 వరకు క్లాస్లో ఉండి వచ్చేసాము. సో ఈరోజు ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు కూడా టైం టేబుల్లో 10 o'clock నుంచి క్లాసెస్ షెడ్యూల్ అయి ఉన్నాయి. 9 నుంచి 10 వరకు క్లాసెస్ లేవు. కాకపోతే సరే మేము ఇంకా రిపోర్ట్, అసైన్మెంట్స్ అవన్నీ అక్కడ కూర్చొని క్లాస్ రూమ్లో కూర్చొని చేసుకుందామని చెప్పి. సో ఇప్పుడు టైం 8:55 అవుతుంది. సో ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను. సో నాకు తెలిసి ఈరోజు కూడా నిన్న స్ట్రెంతే ఉంటుంది. అలా కాదు అంటే 1 or 2 members ఇంక్రీజ్ అవ్వచ్చు. లెట్స్ సీ. ఇంకా రాలేదు. ఓకే, లిఫ్ట్ వచ్చేసి ఐఎమ్ గోయింగ్. సో క్లాస్లో కలుద్దాం. క్లాస్కి వచ్చేసాను. సో ఈరోజు కూడా స్ట్రెంత్ అయితే కొంచెం తక్కువే ఉన్నారు, బట్ నిన్నటితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. సో ఇంకా క్లాస్కి వచ్చేసి క్లాసెస్ అయితే ఏం జరగట్లేదు, ఎందుకంటే స్ట్రెంత్ ఎవరు లేరు కాబట్టి. సో ఫస్ట్ అయితే అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, రిపోర్ట్స్ అవన్నీ కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. బెంగళూరులో ఉన్నప్పుడే కొంచెం టైం దొరికినప్పుడు, లేకపోతే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు అసైన్మెంట్స్ కొంచెం రాసుకున్నాము. సో ఇంకొంచెం ఉన్నాయి, అవి క్లాస్కి వచ్చాక కూర్చొని రాసుకుంటున్నాము. ఇంకా అప్పటికే ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఇంకా మెస్కి వెళ్ళి లంచ్ చేస్తున్నాను. సో మెస్లో అయితే రోజు చపాతీ అండ్ రైస్ కూడా ఉంటుంది. సో నేను ఫస్ట్ కొంచెం చపాతీ తినేసి ఆ తర్వాత రైస్ తింటాను. ఇంకా తినేసాక ఆఫ్టర్నూన్ ఈరోజు అయితే క్లాసెస్ లేవు. సో స్ట్రెంత్ లేదు కాబట్టి ఇంకా ఈరోజు కూడా ఆఫ్టర్నూన్ క్లాసెస్ లేవు. సో ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. రూమ్కి వచ్చేసి ఇంకా మంచిగా ఈవినింగ్ వరకు పడుకొని నిద్రపోయాను. ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత మెస్కి వెళ్తున్నాను స్నాక్స్ అండ్ టీ తాగడానికి కోసం. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఎవ్రీడే ఒక్కొక్కటి ఉంటుంది. ఈరోజు ఏమొచ్చి కార్న్ ఉంది, అండ్ ఈవినింగ్స్ ఎప్పుడు టీయే ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు మాత్రం కాఫీ ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ అప్కమింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినోద్ నారాజ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై గాయ్స్.